మన మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతానికి సేవలు అందించి ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంతో మమేకమైనటువంటి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో ఉస్మానాబాద్ శాసనసభ్యులుగా గెలుపొంది మంత్రి గారి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి హోదాలో మొదటిసారిగా ముస్తాబాద్ వచ్చిన సందర్భంలో మీరు ఇచ్చినటువంటి స్వాగతం, నేను కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేముల శాసనసభ్యుడిగా ప్రభుత్వ విద్యా కూడా మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి అభిమానానికి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన మోసినటువంటి ముస్తాబాద్ మండల టీంకు గ్రామ టీం కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ నర్సయ్య గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్న గారు, శ్రీమతి లక్ష్మీ కిషన్ రావు గారు, యాదగిరి గౌడ్ గారు, ఇంకా చాలా 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 మంది పెద్దలు లిస్టు చూస్తున్నాం. అనేక గ్రామాల నుంచి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, దేవాలయ అధ్యక్షులు, ఈ విధంగా గ్రామంలో ప్రజలను ప్రభావితం చేసే నాయకులందరూ కూడా చాలు కేటీఆర్ మీతో ప్రయాణం చేసినందుకు నాకు తగిన బుద్ధి చెప్పినావు, ఈసారి ఈ నియంత్రిత పరిపాలనకు చరమ గీత పాట ప్రజల పక్షాన ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈనాడు వచ్చేటువంటి బీసీ సంక్షేమ శాఖ మధ్యలు మా అన్న పొన్నం ప్రభాకర్ నాయకత్వం ఉంటే పక్షాన నాయకులందరికీ పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నా. ఈనాటి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిపోయారు. మీ యోగక్షేమాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం అందించే కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా ఈ రోజు నుంచి కష్టపడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ ముస్తాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా, సిరిసిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా మండల నాయకత్వానికి, పాత టీంకు, కొత్త టీంకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారి పర్యటన, గతంలో దొర పరిపాలనలో దొర మంత్రి పరిపాలన ఇంత కూడా ఈ రోజు వేదిక వెనుక, వేదిక పక్కన, వేదిక ముందు స్వేచ్ఛగా మా మంత్రి వచ్చిండు, మా అన్న వచ్చిందని చెప్పని ఎంత స్వేచ్ఛాయుతంగా ఆయన తీసుకుంటూ వచ్చినామో. గతంలో హౌస్ అరెస్టులు, పోలీస్ అరెస్టులు, నిర్బంధాల మధ్యలో పర్యటనైతే నేరు మనం ప్రజా పరిపాలనలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల్లో ప్రగతి భవన్లో జ్యోతిరావు పుల్లె భవన్ గా మార్చుతూ ప్రజాపాలన తెలియజేసింది ప్రభుత్వం. గ్రామాల్లో ప్రజాపాలన తెలియజేయడం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పని ఇప్పటికే మహిళా తల్లులకు ఈరోజు మనం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. బహుశా 12 కోట్లు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఉచిత ప్రయాణం అయినాయి. ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. మరో గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేసుకున్నామంటే గగ్గోలు పడుతున్నారు చూస్తుండ్రు. ప్రధానంగా కేటీఆర్ ఇక్కడ, హరీష్ రావు అక్కడ గగ్గోలు పడుతున్నారు. ఇంకెప్పుడు అని. అరే మీకు అధికారం ఇచ్చినాక ఎమ్మెల్యే ప్రధాన స్వీకారం చేయడానికే నెల్లూరు సభని తీసుకుంటే నేను ప్రధాన స్వీకారం చేసి మొదటి వారంలోనే సంక్షేమ కార్యక్రమం లెవెల్ చేసి కార్యక్రమాన్ని పెట్టి మిగతాయి కూడా 100 రోజులు విధ్వంసం, తెలంగాణను విధ్వంసం చేసినటువంటి వీళ్ళకు మాట్లాడే హక్కు లేని మాట సౌకర్యం చెప్తా ఉన్నాం. 2014లో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఆనాడు మనం విడిపోయింది ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగిలి వచ్చేస్తే ఈ రోజు మనం విడిపోతే మీరందరూ అవకాశం ఇచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెడితే ఆ తర్వాత ఖజానా పరిస్థితి శ్వేతపత్ర రూపంలో ఈ తెలంగాణ ప్రజలు చూపెట్టినప్పుడు 6,70,000 కోట్ల అప్పు తీసుకున్నటువంటి ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు నిర్మాణంలో ఆలోచన ఎవరికి కోరుతాను. ఈరోజు నిన్ననేది సిరిసిల్ల విషయం నేతన్నలకు 400 పైచిలకు కోట్ల బాకీ పెట్టిపోయింది. ఆఖరికి సిరిసిల్ల మున్సిపల్ సంబంధించిన
కరెంటు బిల్లు కట్టకుండా కూడా పోయింది. మరి 6,70,000 అప్పులు వేసి ఎవరికి ఇచ్చినామంటే కాళేశ్వరం కట్టమంటాడు, నిజామాబాద్లో తీసుకొచ్చామంటాడు. కాళేశ్వరం బిల్లు వస్తున్నాయి ఎవరికైనా? కాళేశ్వరం బిల్లు మన ప్రాంతానికి రావడం జరిగిందన్నమాట. కాళేశ్వరం బిల్లు కుంగిపోయింది, అన్నారు దగ్గర లీకేజ్ అవుతుంది, నిజామాబాద్ బిల్లు తాగే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పోచంపాడు ప్రాజెక్ట్ పెట్టాం, నిజాం సాగర్ ప్రాజెక్ట్ పెట్టాం, నాగార్జున ప్రాజెక్ట్ పెట్టాం. ఇప్పటికీ చెక్కు చెదరకున్న సేవలు అందిస్తే అవినీతి అక్రమాల నాణ్యతలని కట్టడం కాళేశ్వరం కోల్పోయింది. ఇవాళ మన తెలంగాణకు ఓ శాతంగా మాది కాళేశ్వరం డిజైన్ రూపకల్ప కేసీఆర్ వైఫల్యం అవునా కావా ఓ ప్రజలందరూ తెలిస్తే ఈరోజు ప్రజలకు క్షమాపణ ఇవ్వాల్సింది పోయి రోజుకు నియోజకవర్గానికి వెళ్ళి అరుస్తున్నటువంటి మాటలు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మనమంతా కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిపోతే తెలంగాణ ప్రజలతో తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ గా మారింది. ఈ అంశాన్ని మనం ప్రజల్లో గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా చెప్తూ, నిన్నటి ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇద్దరు బలీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే గెలిపిస్తే పొన్నం ప్రభాకర్ గారిని నన్ను ఇద్దరు దళితుల్ని గెలిపిస్తే చెప్పదండి మానకొండూరును నలుగురు గెలిస్తే ఏమన్నాడు కేటీఆర్ మన విషయం కదా. కరీంనగర్ లో మా నలుగురిని అవమానపరుస్తుంది అంటే దళితులు బీసీలు ఎమ్మెల్యే గెలవద్దని కోరుకుంటున్నా కేటీఆర్ నడుతున్నాడు. ఆ రోజు అన్న జవాబు చెప్పాలి, ఈరోజు బలీన వర్గాలకి దళితులకి చెప్పని ఇప్పటికి దిగిరాని పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ మంచి సమస్య ఆడవాళ్ళని ఎక్కడ చెప్తే బాగుంటున్నాను, గుడ్డలు ఇస్తా అంటే నాకే అభ్యర్థులను చూపించడానికి చెప్పండి అంటున్నావు. నా ముగ్గురికి కూడా అంటాడు. ఈరోజు జగ్గారెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బాగుంది, ఆయన మరో ముందుకేసి మా బావ కరెంట్ తక్కువ లేదు, మీకు అంత చూడకపోతే రాత్రి 9 గంటలకు రమ్మని చెప్పిన సందర్భం. కేటీఆర్ నువ్వు ఒకటంటే మా వాళ్ళు 10 గంటలు జాగ్రత్త అంటున్నావు, మీ తల పిలిచి తనం తగ్గించుకో, మీ పొగరు మాటలు తగ్గించుకో. ఈ రోజు ప్రజలకు సేవ చేసే క్రమంలో నా కోట అంటున్నవే, ఈరోజు ముస్తాబాద్ లో కోటలకు బీటలు పడ్డాయి, మీ ముస్తాబాద్ లో కోటలకు బీటలు పడ్డాయి. ఇక రేపు మీ కోటమికి ఇదే నాందన మాట సందర్భంగా చెప్తే ముస్తాబాద్ ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా పక్కన సాంసదుడిగా నాకు ఈ పక్కనే సాంసద మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు ఇంకా వేదిక మీద సాగుల ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానం ఉన్నటువంటి కేకే మంగేటి గారు కానీ మండల టీం ఉంది, నియోజకవర్గ టీం ఉంది, ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు చెప్పండి సమస్యలు, వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలన్నా పని చేసి మీ మంత్రులు ఉంటాం మీ బిడ్డగా చెప్పి మనం చేస్తూ మరొకసారి ఈ అవకాశం కల్పిస్తే ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కు ధన్యవాదాలు తెలుస్తున్నా.